పుష్ప 2 వర్సెస్ దేవర సినిమాలో ఏ సినిమా సాంగ్స్ హిట్ అవుతాయంటే ప్రస్తుతం ఇండియా సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలు ఏవైనా ఉన్నాయంటే అవి తెలుగు సినిమాలనే చెప్పాలి. ఇక ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా, అలాగే ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర, ఈ రెండు సినిమాల మీద ఇండియా వైడ్ గా భారీ బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక ఇప్పటికే ఈ సినిమాల నుంచి రిలీజ్ అయిన క్లెయిమ్స్, టీజర్స్ చూస్తుంటే ప్రేక్షకులు ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఇక వీటితో ఒక్కసారిగా ఈ ఇద్దరు హీరోలు పాన్ ఇండియా రేంజ్లో స్టార్డమ్ను అందుకోబోతున్నారన్న విషయాలైతే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇక పుష్ప మేనియా అయితే మామూలుగా లేదు. రీసెంట్గా రిలీజ్ చేసిన సాంగ్ కూడా అద్భుతమైన వ్యూవర్షిప్ను సంపాదించుకోవడమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఆ సాంగ్ మీద పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా విషయంలో సుకుమార్ ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా దేవి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తున్నట్లుగా వార్తలు అయితే వచ్చాయి. ఇక దేవర సినిమాతో కూడా అనిరుద్ మరోసారి పెద్ద మ్యూజిక్ అయితే చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు ఆయన మ్యూజిక్ అందించిన తెలుగు సినిమాలు కూడా పెద్దగా ఆదరణ అయితే పొందలేదనే చెప్పాలి. అందులో మొదటిది పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అజ్ఞాతవాసి సినిమా కాగా, రెండోది నాని హీరోగా విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్. ఈ రెండు సినిమాలు కూడా భారీ ఫ్లాపులుగా మిగడం వల్ల ఆయనకు తెలుగులో అయితే అంత మంచి ఆదరణ లభించలేదనే చెప్పాలి. కానీ డబ్బింగ్ సినిమాల ద్వారా మాత్రం చాలా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు దేవర సినిమాతో తెలుగులో భారీ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు. అలాగే తన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో తెలుగు ప్రేక్షకుల్ని మైమపిచ్చేలా చేయడంలో ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్ల మధ్య భారీ పోటీ అయితే నెలకొంది. ఇక ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా విజయం సాధిస్తుందో తెలియాలి. అలాగే ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లో ఎవరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియబోతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే చర్చలే జరుగుతున్నాయి.